వల్ల 100కి 40 నుంచి 50% మగవాళ్ళ డామినేషన్ ఉంటుంది, మిగతా 40-50లో మహిళల డామినేషనే ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు కంప్లీట్ రివర్స్, 100కి 95 మగవాళ్ళ డామినేషనే ఉంటుంది. ఒక్క 5 ఇంట్లో పెద్ద మగవాళ్ళు లేకపోతే ఆ మహిళ డామినేషన్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు, ఏమన్నా ఆస్తులు పాస్తులు అయ్యి ఉంటాయి అంతే. కాబట్టి అక్కడికి ఇక్కడికి తేడా అది. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మహిళలకి నువ్వు మోడీ నీ మంచి కోసం కాదు చేసింది, మన మతంలో చిచ్చు పెట్టడానికి చేశాడు, వాళ్ళ దాంట్లో విడాకులు లేవా, వాళ్ళ దాంట్లో ఎక్కువ లేవా, మన దాంట్లో త్రిపుల్ తలాక్ వల్ల మనకి విడాకులు లేవు, తక్కువ ఉన్నాయి మనకి, అట్లాగే మన పెద్దోళ్ళు ఇక్కడ కాపాడతారు, వాళ్ళకి పెద్దోళ్ళే దుర్మార్గులు, ఇట్లాగే వీళ్ళని సైకలాజికల్ కన్విన్స్ చేశారు. ఇంకా వాళ్ళు ఏం మారుస్తారు ఇప్పుడు అర్జెంటుగా మోడీ వచ్చి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన చెప్తే వింటారా, లేదు కదా. రైట్. మరోవైపు జమిలీ ఎన్నికల మీద కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తోందా? మొన్న మధ్య జేపీ నడ్డా మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులందరినీ పిలిపించి కూడా మాట్లాడారు. జమిలీ ఎన్నికల మీద అవగాహన కల్పించాలి, అందరికి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన 3 ఏళ్లలో మనమే అధికారంలోకి వస్తాం, 3 ఏళ్ళకి మళ్ళీ ఎన్నికలు వస్తాయి, 3 ఏళ్ళు దాటితే మనమే మళ్ళీ రాబోతున్నాం అని ప్రకటనలు చేయడం ఎంతవరకు అది 28లో ఎన్నికలు రాబోతున్నాయి అనే సంకేతం పంపుతున్నారు? నేను అదే అనుకున్నా, కానీ ఆదినారాయణ రెడ్డి కూడా మొన్న అన్నారు ముందస్తు జరుగుతుంది కాకపోతే జమిలీ జరుగుతాయి అన్నటువంటిది. కానీ దాంట్లో